నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యునిపై మచ్చ, టెన్షన్లో శాస్త్రవేత్తలు, పెరిగిన ఉష్ణోగ్రతలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన టన్నెల్, చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సేలా. జనసంద్రంగా మారిన సిద్ధం సభ, ప్రజల ముందు త్వరలో మేనిఫెస్టో, ఆకట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం. తిరుపతి ఫుట్పాత్ల ఆక్రమణలు, మెండుగా రాజకీయ పార్టీల ఆశీస్సులు. రోడ్లపై వ్యర్థాలు, ఆగ్రహించిన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, అధికారుల తీరుపై సీరియస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సూర్యుడిపై నల్లమచ్చ శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతోంది. జూన్లోపు దాని ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించడానికే ఆందోళన చెందేంతగా ఆ ప్రభావం ఉంది. ఎండలు మండిపోతున్నాయిరా బాబు, మార్చి నెల వచ్చిందో లేదు, అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క్రమంగా వేడి పెరుగుతోంది. బయటకు వెళ్ళి ఇంటికి రాగానే అయితే ఫ్యాను లేదంటే ఏసీ ఆన్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఏప్రిల్, మే నెల ఇంకా జూన్ నెలలో సీన్ ఎలా ఉండబోతోంది? ఈసారి మాత్రం నెత్తి మాడిపోయేలా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి తోడు సూర్యుడిపై నల్లమచ్చ శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతోంది. జూన్లోపు దాని ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించడానికే ఆందోళన చెందేంతగా ఆ ప్రభావం ఉంది. సూర్యుడు భగభగలాడుతాడు అని తెలుసు, కానీ సూర్యప్రతాపం తీవ్రమైతే దాన్ని తట్టుకోవడం భూమిపై ఏ జీవి వల్ల కాదు. వేసవిలో టెంపరేచర్లను తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటిది ఈసారి జూన్ నెలలోపే సోలార్ మ్యాక్సిమం ఉంటుందంటున్నారు. ఇంతకీ దీనివల్ల వచ్చే కష్టమేంటి, నష్టమేంటి, ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గమేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సూర్యుడిపై ఫిబ్రవరి 18న ఓ మచ్చ కనిపించింది. అయితే ఏంటి అనుకోవడానికి లేదు, ఎందుకంటే అప్పుడే అది 3 సార్లు జ్వాలలను రగిలించింది. దీని దెబ్బకు హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు ఇబ్బంది తప్పలేదు. కాకపోతే కరోనల్ ఎజెక్షన్స్ లేకపోవడం కాస్త ఊరటనిచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ టన్నెల్గా చరిత్రకెక్కింది సేలా టన్నెల్. అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకుల మనసు దోచే అందాల సీమ. భారత భూభాగం తూర్పు కోణంలో వెలిసిన భూతల స్వర్గం. కానీ పొరుగుదేశం చైనా హుంకరింపులతో సరిహద్దులు ఎర్రబారి తరచూ ఉద్రిక్తతకు కేరాఫ్ అవుతోంది అరుణాచల్ ప్రదేశ్. యుద్ధం వచ్చినా రాకపోయినా యుద్ధ సన్నాహక చర్యలు మాత్రం తప్పనిసరి. ఆ దిశగా పడ్డ కీలక అడుగే సేలా టన్నెల్. ఈటానగర్ నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు ప్రధాని మోడీ. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య సేలా పాస్కి 400 మీటర్ల దిగువన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటూ నిర్దేశిత 5 ఏళ్ల కాలంలో పూర్తయింది ఈ టన్నెల్ నిర్మాణం. 2019 ఫిబ్రవరి 9న ఈ సొరంగానికి శంకుస్థాపన చేసిన మోడీ ఇప్పుడు తన చేతుల మీదుగానే ప్రారంభించారు. ఈ సొరంగానికైన ఖర్చు 825 కోట్లు. 2 వరుసల ఈ టన్నెల్ మొత్తం పొడవు 12 కిలోమీటర్లు. టన్నెల్ 1 సింగిల్ ట్యూబ్తో 1003 మీటర్ల పొడవు ఉంటుంది. టన్నెల్ 2 డబుల్ ట్యూబ్లతో 1555 మీటర్ల పొడవుతో నిర్మించారు. బిందువు కలిసి సింధువైనట్లుగా నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలివచ్చిన జనసమూహం ఓ మహాసముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్ బాబు అండ్ కోపై పంచులు వేశారు. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం, ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో 5 ఏళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరో 5 ఏళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా అని సీఎం జగన్ అనగానే లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు. మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. బాబు అండ్ కో వాళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను. వీళ్ళందరి పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ అటువైపు ఉంది.
వాళ్ళ వెనుక ప్రజలు లేరు కాబట్టే పొత్తులతో ఎత్తులతో వస్తున్నారు. నాకు చంద్రబాబులా నటించే పొలిటికల్ స్టార్స్ లేరు. నాకు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు. అందుకే ఒంటరిగానే పోటీకెళ్తున్నా. సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. నన్ను గెలిపించే స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంటా ఉన్నారు. జగన్ను ఓడించాలని వాళ్ళు, గెలిపించాలని మనం. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు, అలాగే చెప్పేవి ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు, ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే కదా, అబద్ధాలకు హద్దులెందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే 6 వాగ్దానాలు అంటూ వదిలారు. ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగాను. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే. ఇక ఆలోచన చేయండి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మోసం చేద్దామన్న కుటిల ఆలోచనతో బాబు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఎలాగో అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని, భావదారిద్ర్యం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. సిద్ధం సభలను చూసి పవన్ కళ్యాణ్ కు భయం వచ్చి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. అది జెండా సభ కాదు, జెండా ఎత్తేసే సభ. ఆయన ఎవరు? దత్తపుత్రుడు. అధపాతాళానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు. తొక్కారయ్యా బాబు కొడుకులు ఇద్దరూ కలిసి అధపాతాళానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పొమ్మని. ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా. ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రుజుమార్గంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి. మరోసారి తీవ్ర స్థాయిలో లోకేష్ పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా. నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే బాన్సత్ రా. ఇక్కడ లక్షలాది మంది సాక్షిగా తొక్కుతాం బిడ్డ. ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే. రా ఇక్కడికి. శబ్దంతో చచ్చిపోతావు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిశారంటే శబ్దానికి చచ్చిపోతావు బిడ్డ. నరేంద్ర మోడీ సతీమణిని దూషించిన చంద్రబాబు నాయుడు మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు మళ్ళా కొత్త పొత్తులు. నువ్వేమో మన ఊళ్ళల్లో తిట్టుకున్నట్లు ఈ కొలాయకాడో లేకపోతే ఏడోతోన ఆడోళ్ళు తిట్టుకున్నట్లు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా, కుటుంబంలో ఉండే వ్యక్తులను కూడా దూషించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళా సాగిలపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక పక్క బీజేపీ, జనసేన, మరి ఈయన. నీకెందుకు పొత్తులు? నీకు ప్రజాబలం ఉంటే అని అడుగుతున్నాను. మా నాయకుడు సింగిల్గానే పోటీ చేస్తా అంటూ ఉన్నాడు. ప్రజాబలం ఉంది, ప్రజలందరూ నా వైపు ఉన్నారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు ఎప్పుడు మోసం చేస్తానే ఉంటావు కాబట్టి, ప్రజలు ఎవరు నీ పక్షాన్ని లేరు కాబట్టి ఏదో ఒక రకంగా మనం ఎన్నికలకు పోవాలని చెప్పి అందరితో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది.
ఏదైనా మన ఊర్లో కూడా నడుస్తూ ఉండాలంటే ఒక వికలాంగుడు నడవాలంటే ఒక ఊదకట్టి కావాలి. ఈయనకు ఇప్పుడు 3 ఊదకట్లు పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని ఆలోచనలు చేసినా, మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎంచేతంటే ఆయన చెప్పింది చేస్తాడు. తిరుపతి నగరంలో ఓవైపు రోడ్ల నిర్మాణం, మరోవైపు సుందరీకరణ పనులు వేగంగా జరుగుతుంటే కొంతమంది భవన నిర్మాణాలు చేసే యజమానులు, కాంట్రాక్టర్లు భవన వ్యర్థాలను రోడ్లకు ఇరువైపులా వేస్తూ అందవికారంగా మారుస్తుండటంతో వారికి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎంతో వ్యయప్రాసలకు ఓర్చి నగర సుందరీకరణ పనులు చేస్తుంటే కొంతమంది భవన నిర్మాణ యజమానులు, కాంట్రాక్టర్లు ఆ వ్యర్థాలను తీసుకొచ్చి కొత్త రోడ్లపై వేస్తుండడం పట్ల కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రోడ్లపై చెత్తా చెదారంతో పాటుగా భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తే అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కులశేఖర్ ఆల్వార్ మార్గంలో పనులను పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డికి ఇదే దృశ్యాలు కనిపించాయి. ఓ ట్రాక్టర్లో భవన నిర్మాణ వ్యర్థాలను తీసుకువస్తున్న వ్యక్తి ఆయనకు కనిపించాడు. వెంటనే అతన్ని ఆపి ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి తీసుకెళ్తున్నది అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై వ్యర్థాలను వేయొద్దని, అలా కాకుండా వేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్, కార్పొరేషన్ అధికారులను కోరతామని అభినయ్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలందరూ సహకరిస్తేనే తిరుపతి నగరాన్ని సుందరంగా ఉంచగలమని, ఆ దిశగా ప్రజలందరూ తోడ్పాటు ఇవ్వాలని ఆయన కోరారు. ఎక్కడ ఏ ఏడే కానీ కనపడదు. నువ్వు కూడా చెప్పు. వ్యయ ప్రయాసాలు పడి తిరుపతి నగరంలో నూతన రోడ్లను ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్మిస్తూ ఉంటే కొంతమంది ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఈ కొత్త రోడ్ల పక్కన డంప్ చేయడం అన్నది చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఆక్షేపిస్తున్నాం. విలువైనటువంటి ప్రజా సంపదను ధ్వంసం చేసేటటువంటి కొంతమంది కుటిలమైన వ్యక్తుల ప్రయత్నాల ద్వారా తిరుపతి నగరం అందం చెడిపోతోంది. మొన్నటి రోజున తిమ్మినాయుడుపాలెం 80 అడుగుల రోడ్లో నేను ప్రయాణిస్తున్నప్పుడు నా కంటి ఎదుటనే చెత్తతో నిండినటువంటి ట్రాక్టర్ అక్కడ ఆ చెత్తని డంప్ చేయడానికి పూనుకుంటున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ని సీజ్ చేశాం. గతంలో 2-3 సంఘటనలు కూడా ఇలా జరిగినప్పుడు తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఇలాంటి పద్ధతే కొనసాగుతుంది. ఏ ఒక్క ట్రాక్టర్ యజమానిని ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండబోదు. మీరు మరొక మారు మాకు కానీ మా కంటికి కానీ కనపడితే మీ ట్రాక్టర్లను పూర్తిగా సీజ్ చేస్తామన్న విషయాన్ని కూడా నేను ప్రముఖంగా తెలియజేస్తున్నాను. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన తిరుపతి చేరడంతో నగరంలో భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. దీంతో ఖాళీగా గజం స్థలం కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. రోడ్లు, ఫుట్పాత్లను కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. తిరుపతి నగరంలో నిత్యం రద్దీగా ఉండే గాంధీ రోడ్డు, ప్రకాశం రోడ్డు, పూలమఠం వీధిని పూల వ్యాపారులు పూర్తిగా అన్యాక్రాంతం చేసి వ్యాపారాలు చేస్తుండడం వలన వాహనదారులు రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. పూల వ్యాపారులతో పాటు పసుపు, కుంకుమ, మాలధారణకు అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణదారులు వారి సరిహద్దులు దాటి రోడ్డుపైకి రావడంతో రహదారి ఆక్రమణకు గురవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రాకపోకలు అంటే వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుకు సగభాగానికి పూల వ్యాపారులు వచ్చేయడం మరింత దారుణంగా ఉంది పరిస్థితి. ట్రాఫిక్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, సిబ్బందిని మామూళ్లతో మేనేజ్ చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూలమఠం ఉన్న వీధి 10 అడుగుల విస్తీర్ణం ఉంటే అందులో 5 అడుగుల మేర ఆక్రమించేశారు. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక పండుగలు పర్వదినాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు గాంధీ రోడ్డు, ప్రకాశం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లను హోల్సేల్ దుకాణదారులు దర్జాగా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో ఫుట్పాత్లపై నడవడానికి దారి లేక రోడ్డుపై పాదచారులు నడుస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదే దారిలో నగరపాలక సంస్థ అధికారులు, రాజకీయ ప్రముఖులు వచ్చి వెళ్తుంటారు. కానీ ఏ ఒక్కరూ ఈ దర్జా కబ్జాల పర్వం గురించి నోరు మెదపరని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించి పాదచారులు, వాహనదారులు సజావుగా రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అసలు స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది, అక్కడ చిన్న సందు, ఎదురుగా వచ్చే వాహనాలు, మేము పోయే వాహనాలు, అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయి పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. దీనికి ఈ తిరుపతి కార్పొరేషన్ వాళ్ళైతేనేమి, ప్రభుత్వాలైతేనేమి వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి పరిష్కారం ఒకటి, ఆ రెండు పక్కల ఆ సందులకు సంబంధించిన ఇరుపక్కల కూడా కాలువలు పూడిపోయినాయి. గతంలో కాలువలు ఉండేది. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఒక లెటర్ కూడా పెట్టాను. త్వరలో దాన్ని ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలిస్తే వాళ్ళకి ఎట్లా కూడా ఈ పక్క ఆ పక్క కాలువలు లేదు కాబట్టి కాలువలు కానీ కట్టగలిగితే అది సరిహద్దుగా ఉపయోగపడుతుంది. కాలువ దాటిన వాడు ఆటోమేటిక్గా వాడికి ఒక బార్డర్లా కనిపిస్తుంది. కాబట్టి వెంటనే కార్పొరేషన్ అధికారులు కూడా కోరుకుంటున్నాను, వెంటనే ఆ రెండు కాలువల నిర్మాణం చేపడితే అందరూ కూడా కాలువలకు వెనక వైపు కానీ కాలువలకి హద్దుగా పెట్టుకొని అంగిళ్ళు సక్రమంగా జరుపుకునేందుకు అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళని ప్రశ్నించే అధికారం ఉంటుంది. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు అర్చకులు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. అనంతరం తిరుచిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 వరకు ధ్వజావరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసింది. భానుడి బగబగలకు ప్రజలందరూ బెంబేలెత్తిపోతుంటే వేసవి తాపాన్ని అదునుగా చేసుకుని కొందరు చిరు వ్యాపారులు చల్లని పానీయాలు, సేద తీర్చే పండ్ల ధరలను అమాంతం పెంచి ప్రజలను హడలెత్తిస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ప్రజలు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందడానికి పండ్లు, చల్లని పానీయాలు తీసుకుందామంటే వాటి ధరలు షాక్ కొడుతున్నాయి. పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీళ్లు ధరలకు బాగా గిరాకీ ఏర్పడింది. దీంతో పుచ్చకాయ కేజీ 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పలుకుతోంది. ఇక కొబ్బరి నీళ్లు లీటర్ ధర 90 నుంచి 100 రూపాయల వరకు ఉంది. ఇక ఫ్రూట్ జ్యూస్ల ధరలు ఆకాశాన్నే అంటుతున్నాయి. వాటర్ బాటిళ్లతో సేద తీరలేక, ఒంట్లో వేడిని తగ్గించి శక్తిని పెంచే జ్యూస్లు, కొబ్బరి నీళ్లు కొనలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రతను తగ్గించే తాటి ముంజలు ఇంకా అందుబాటులోకి రాకముందే ధరలు ఇలా ఉంటే ఇక అవి వస్తే వాటి ధరలు ఎలా ఉంటాయోనని ప్రజలను ఆలోచింపజేస్తోంది. అయితే వేసవిలోనే ధరలు అధికంగా ఉంటాయని, ఈ సమయమే తమకి 4 కాసులు కూడే కాలమని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ పుచ్చకాయ బండ్లు, తాత్కాలిక జ్యూస్ విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఈ వేసవి కాలం చాలామంది బ్రతుకు జీవనానికి ఆదరువుగా నిలుస్తోంది.
లాబియింగ్లు చేసే బీజేపీ భానుప్రకాష్ రెడ్డి నీతులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, అభివృద్ధి వ్యతిరేకి అయిన ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది అవేవో గుడిసెలంట. అలా తయారైంది బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారి ప్రవర్తన. అంటే టీటీడీ ప్రోటోకాల్ దర్శనాలు, లేదా టీటీడీ మేనేజ్మెంట్, లేదా ధర్మారెడ్డి గారు, ఇట్లా నాయకులందరూ కూడా స్వామివారి దర్శనాలన్నీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. అది టీటీడీనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అని నిద్ర లేస్తే అబద్ధాలు మాట్లాడే భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు చేస్తా ఉన్నది ఏంది? మీ లాబియింగ్ కోసం మీరు ప్రోటోకాల్ దర్శనాలకి వెళ్ళచ్చు. అసలు ఏ హోదాలో మీరు వితౌట్ టికెట్ స్వామివారి దర్శనానికి ప్రోటోకాల్లో మీరు ఎలా వెళ్తారు? మీరు అసలు సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తారు టికెట్ లేకుండా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీ జాగీర్ అనుకుంటున్నారా? నా మొదటి ఓటు అభినయన్నకే అనే కార్యక్రమాన్ని తిరుపతి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అభినయ్ రెడ్డి గెలుపును కోరుతూ నా మొదటి ఓటు అభినయన్నకే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలోనే ఐటీ కంపెనీలను ఆహ్వానించి ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి తద్వారా మీలాంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి బలమైన సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అభినయ్ రెడ్డి గారు. అంతేకాకుండా నగరంలో నేర కార్యకలాపాలు తగ్గడానికి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి, నగరంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండడానికి పట్టణాన్ని మొత్తం కూడా దాదాపు 4000 సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంచి వాటిని ఇంటర్నెట్ ద్వారా పోలీసు యంత్రాంగానికి అనుసంధానం చేసి నగరాన్ని నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలని బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అభినయ్ రెడ్డి గారు. తిరుచానూరు పంచాయతీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని ప్రజలతో మమేకమవుతున్నారు. విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం, వైసీపీ రాక్షస పాలన నుండి స్వాతంత్ర్యం కోసం నేనున్నానని భరోసా కల్పించేందుకు తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు పులివర్తి నాని. ఆత్మీయ అనురాగ స్వాగతం లభించింది. అన్న వచ్చాడని అక్కడి హృదయాలు తప్పించిపోయాయి. ఇక తమ సమస్యలు తీరిపోతాయన్న ధీమా వారిలో తొణికిసలాడింది. చేయి చేయి కలిపి అన్న గెలుపుకు కృషి చేస్తామన్న వారి మాటలు కొండంత బలాన్ని పులివర్తి నాని ఉద్యమానికి ఊపిరిని పోశాయి. పులివర్తి నాని పోరాట స్ఫూర్తి, నిజాయితీ, నిబద్ధతకు వైసీపీ శ్రేణులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారు. తిరుచానూరు పంచాయతీ యోగి మల్లవరంలో పర్యటిస్తున్న పులివర్తి నాని సమక్షంలో వైసీపీకి చెందిన ఎంపీటీసీ కర్నాంబత్తి మహేశ్వరి, పెరుమాళ్లతో పాటు 40 సానుభూతి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పులివర్తి నాని గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పులివర్తి నాని సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వైసీపీ నిరంకుశ పాలన తుద ముట్టడించడానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి పోటీ చేస్తాం. ఈ ఉమ్మడి పోటీకి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆదరించాలి. ఈ వైసీపీ ప్రభుత్వం అంటే, లేదా రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అనే పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళందరినీ పోగొట్టాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈ రోజు అయితే ఈ యోగిమల్లవరంలో మొన్న వర్షాలకి ఎక్కడ మునిగిపోయిందో చూస్తే అక్కడన్నిటిని కూడా కాలువల్ని స్థానికంగా ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్యుపై చేసుకుని కాలువల్ని సన్న కాలువలు చేసిన దానివల్ల వాటర్ వస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే ఆక్యుపై చేసుకున్నారో తిరుచానూరు పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులన్నింటిని కూడా మేము వచ్చిన వెంటనే వాటిపైన ఎంక్వైరీ చేసి దాన్ని తీసుకుని మొత్తం అదేవిధంగా తిరుచానూరు పంచాయతీని అనుకున్నటువంటి మొత్తం దీన్ని కూడా మేము అభివృద్ధి చేస్తాం. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా ఉద్యమకారిణి, రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్స్ డేగా పరిగణించి ఆమె విగ్రహాలను వాడవాడలా ఏర్పాటు చేయాలని బీసీ, ఓబీసీ సంఘాల నాయకులు కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి దివంగత సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా తిరుపతి ఎస్వీయు ప్రధాన ద్వారం వద్ద బీసీ, ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల అభ్యున్నతికి ఆమె చేసిన పోరాటాలు, త్యాగాలను గురించి స్మరించుకున్నారు. తిరుపతిలో 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతదేశంలో 2వ
పెద్ద మహిళా విశ్వవిద్యాలయం ఉంది. చదువులకు నిలువైనటువంటి మహిళలకు చదువులు నిలువైనటువంటి తిరుపతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణం వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయ నాయకులు కోరుతున్నాం. సమాజంలో 80% ఈ యొక్క వర్గాలకు ప్రతినిధి అయినటువంటి ఆ రోజు 18వ శతాబ్దంలోని మహాత్మా బిరుదు పొందినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నవసమాజ నిర్మాత మహాత్మా జ్యోతిరావు పూలే మరో వారి యొక్క సత్యమైన సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆమె విగ్రహం కంపల్సరీ పెట్టుకోవాలి. ఆమె విగ్రహం మనకే కాదు మహిళలకు అందరికి కూడా గౌరవప్రదంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ మన బీసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు, ఆపరేషన్లు అవసరం లేకుండా రోగాలను తగ్గించడమే ఆక్యుపంక్చర్ వైద్యం ముఖ్య లక్షణమని ఆక్యుపంక్చర్ వైద్య నిపుణులు తెలిపారు. తిరుపతి సుందరయ్య నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో మార్చి 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు నిర్వహించిన ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి పలువురు వైద్యులు, వేమన విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు విచ్చేసి ప్రసంగించారు. ఆ సందర్భంగా బీకే బాసు ఆక్యుపంక్చర్ వైద్యం నేర్చుకొని మళ్ళీ భారతదేశంలో 1959లో ఈ ఆక్యుపంక్చర్ వైద్యాన్ని మొదలుపెట్టారు. ఆయన ద్వారా అనేక మంది ఆక్యుపంక్చర్ నేర్చుకొని ఈరోజు భారతదేశంలో ఆక్యుపంక్చర్ వైద్యానికి కృషి చేస్తున్నారు. వారిలో మా ప్రొఫెసర్ డాక్టర్ గురుకుల మిత్రా కూడా ఒకరు. వారు కూడా ఆక్యుపంక్చర్ని బీకే బాసు ద్వారా నేర్చుకొని మళ్ళా చైనా వెళ్ళి అక్కడ షాంఘై యూనివర్సిటీలో ఆక్యుపంక్చర్ నేర్చుకొని వారు హైదరాబాద్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మా అందరికీ ఆక్యుపంక్చర్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇదొక ఇప్పటి అవసరం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి మనల్ని మనం అక్కడ హారతి కర్పూరం చేసుకోవడం కంటే కూడా ఇటువంటి వైద్యాల్ని నమ్మడం వల్ల మనకు ఆరోగ్యము మెరుగవుతుంది, ఆర్థికంగాను మనం దెబ్బతినకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. దీన్ని కొనసాగించడం, ఈ శిబిరాన్ని మళ్ళీ వారానికి ఒక రోజు ఇక్కడ తిరిగి నిర్వహించడం ద్వారా కొనసాగించడం అనే నిర్ణయం తీసుకోవడం మాత్రం అద్భుతమైన విషయం. జూన్ జూలైలో తిరుపతి రాజధానికి పునాది రాయి వేస్తామన్నారు తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్. దేశానికి మంచి ప్రధాని రావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించానన్నారు. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. నేను ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళాను, జాతీయ నాయకులు దాదాపుగా కలిశాను. తప్పకుండా రాబోయేటువంటి జూలై ఆగస్టులో తిరుపతికి పునాది రాయి వేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది వ్యక్తిగత నిర్ణయం. కారణం ఒకటి, ఈ కరువు, కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి, అప్పులు, రైతుల ఇబ్బందులు, ఈ పోయి రాయలసీమ భాగ్యసీమగా మారాలంటే ఒక మార్గం. ఆ మార్గం రాజధాని నగరం తిరుపతి రాజధాని అవుతుంది. ఇది 70 సంవత్సరాల నాడు ఎన్జే రంగా గారు వచ్చినటువంటి ఆలోచన, ఆ స్ఫూర్తి ఈరోజు తప్పకుండా నెరవేరుతుందన్న విశ్వాసం, ఆత్మవిశ్వాసం నాలో ఉంది. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని 95 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందజేశారు. నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద ఆప్టా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఏడీ పురుషోత్తం, బలిజ సంఘం సీనియర్ నాయకులు ఓఎం రామదాసు, సంస్థ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ఆప్టా సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. త్వరలో బలిజ సంఘం ఆధ్వర్యంలో కూడా పేద విద్యార్థులకు, ప్రతిభావంతులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 2008లో ఈ సంస్థ స్థాపించబడి అమెరికాలో స్థిరపడ్డ ఆంధ్రులు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 10,000 మంది విద్యార్థులకు 14 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించారన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి స్కాలర్షిప్ రూపంలో సహాయం అందించడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా దాదాపు మన చిత్తూరులో ఉన్నటువంటి చిత్తూరు వాసులకు 95 మందికి స్కాలర్షిప్ అందించడం జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయలు ఈ రోజు మనం శాంక్షన్ చేశాము. అండ్ ఆప్టా గురించి చెప్పాలంటే 2008వ సంవత్సరంలో ఆప్టా అనేది స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 10,000 పై మందికి గాను 14 కోట్ల రూపాయలతో ఆప్టా స్కాలర్షిప్ రూపంలో ఇప్పటి వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది. వన్యకుల క్షత్రియుల కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చిత్తూరు నగర శివార్లలోని బోడికొండ వద్ద వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ రెడ్డి చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వన్యకుల క్షత్రియుల కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం బోడికొండ వద్ద 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం హర్షణీయమన్నారు. ఇందులో భాగంగా స్థల అభివృద్ధి కోసం వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి 20 లక్షల రూపాయల వితరణ చేశారు. వన్యకుల క్షత్రియుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాశీ నాయకర్ మాట్లాడుతూ 1911 నుండి కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ప్రయత్నాలు కొనసాగించామన్నారు. గతంలో చంద్రబాబును కలిసి వన్య కులస్తుల్లో ఒకరికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరగా వారు మాట దాటివేయడం జరిగిందన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని కోరిన వెంటనే సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 50 హెక్టార్లలో కేంద్ర ప్రభుత్వం నగరవన యోజన పథకం కింద నీవా నగరవనం ఏర్పాటు చేస్తున్నట్లు డిఎఫ్ఓ చైతన్య కుమార్ తెలిపారు. చిత్తూరు నగర శివార్లోని మురకంబట్టు అయ్యప్ప గార్డెన్స్ ఎదురుగా నీవా నగరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో కార్తీకవనం, అటవీశాఖ స్మృతివనం, గంగాదేవి దీపోత్సవ కుంట, అపోలో బయోడైవర్సిటీ ప్లాంటేషన్, నక్షత్ర వనాలు, సరస్సులు, కుంటలు అత్యద్భుతంగా 2 కోట్ల రూపాయల వ్యయంతో తయారు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 15 హెక్టార్లలో పనులు పూర్తి చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా గడపడానికి నీవా నగరవనం ఏర్పాటు చేశామన్నారు. ఇది దాదాపు ప్రజలకి ఆహ్లాదం కలిగించడానికి, తర్వాత అదేవిధంగా వాళ్ళకి మంచి వాతావరణాన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ అటవీ శాఖ ద్వారా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రకరకాల నగర జీవితంతో సతమతమవుతున్న వీళ్ళందరికీ కూడా ఇది ఒక రిలాక్స్ పాయింట్. సో పిల్లలు కానీ చాలామంది ఇప్పటికే నగరవనానికి వచ్చేసేసి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా ముందు కూడా చాలా మంది ఈ సదుపాయాలు ఏవైతే మేము కల్పించామో. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎక్స్ సీఎం శివరాం సింగ్ చౌహాన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నరేంద్ర, ఎక్స్-సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎక్స్ ఎంపీ చింతామోహన్, క్రికెటర్ నవదీప్ సైని తదితరులు ఉన్నారు. स्वयं तो विकसित हो ही, लेकिन पूरी दुनिया को शांति का मार्ग भी दिखाए और मोदी जी के नेतृत्व में हमारा देश विश्व गुरु बने ताकि सारे विश्व का हम कल्याण कर सकें. एक बार फिर उनके चरणों में మహిళలు ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథంతో అడుగులు వేస్తూ రాణించాలని, ఆ దిశగా మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పలు ప్రజా సంఘాల మహిళామణులు ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి సుందరయ్య నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు, ఐద్వా, యూటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రామిక మహిళలు కూడా అనుభవిస్తున్నారు. వారికంటే కూడా అదనంగా లైంగిక వేధింపులు, అట్లనే వారికి సంబంధించినటువంటి అనేక వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా మహిళలు అనుభవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించుకోవాలంటే ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ సమస్యల మీద అందరికీ కూడా మన సమస్యల్ని తెలియజేయడం కోసం మనకంటూ ఒక రోజు ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో వింత జాతర నేటికి కొనసాగుతోంది. తమిళుల సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజున శ్మశాన కొల్ల అనే జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కుప్పంలోని శ్మశాన వాటికలో మట్టితో అతిపెద్ద అంకాల పరమేశ్వరి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూనకం వచ్చిన మహిళలు, యువకులు అంకాల పరమేశ్వరి చుట్టూ తిరిగి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొరడా దెబ్బలు తింటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం కావడంతో కొరడా దెబ్బలు తినేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న అంకాల పరమేశ్వరి జాతరను గ్రామ సాంప్రదాయంగా ప్రతి ఏటా బెస్త కులస్తులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి మరుసటి రోజు అమావాస్యను పురస్కరించుకుని శ్మశానంలో బెస్త కులస్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలాదేవుని మట్టి బొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంకాల పరమేశ్వరి వేషధారణలో భక్తాదులు పూనకంతో ఊగిపోతారు. అంకాల పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని శ్మశానం వద్దకు తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా పూజలు చేపట్టారు. అనంతరం అక్కడ ఉన్న సమాధులను తవ్వి బుర్రలను నోట్లో పెట్టుకుని చెరుకు గడల్లా కరకరమని నమిలారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎవరికైనా భూత, పిశాచ, గాలి, దయ్యాలు పట్టి ఉంటే ఆలయ పూజారులు
కొరడా దెబ్బలతో కొట్టి శ్మశాన వాటికలోకి తరిమేస్తారు. ఈ నేపథ్యంలో శ్మశాన వాటికలో చాలామంది యువకులు, పెద్దలు చేతులు చాపి మరీ కొరడా దెబ్బలు పూజారుల చేతుల మీదుగా కొట్టించుకుంటారు. అనంతరం పూజ ముగిసిన తర్వాత భక్తులు అక్కడున్న శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలాదేవుని విగ్రహం మట్టిని ఇళ్లకు తీసుకెళ్తారు. ఈ మట్టిని తమ ఇంటిలో పెట్టుకుంటే దయ్యాలు, భూత పిశాచులు రావని భక్తుల నమ్మకం. అతని పేరు గాంధీ. ఆయన చేసే ఉద్యోగం పోలీస్. కానీ ఆయన ప్రవృత్తి మాత్రం దారి దోపిడీలు. ఏంటిది, ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? కుప్పంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గాంధీ ఓ ముఠాను ఏర్పరచుకుని దారి దోపిడీలకు పాల్పడేవాడు. రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్న ద్విచక్ర వాహనదారుని బెదిరించి అతని వద్ద నుంచి వాహనాన్ని ఏఆర్ కానిస్టేబుల్ గాంధీ స్వాధీనం చేసుకున్నాడు. గత కొద్ది కాలంగా ఇలా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో దీనిపై రామకుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు ఆయన్ను రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ అనుచరులైన సోమశేఖర్, గోపీలను రిమాండ్కు తరలించారు. గాంధీ పేరు పెట్టుకుని పైగా పోలీస్ ఉద్యోగం చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏఆర్ కానిస్టేబుల్ను, ఆయన ముఠాను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ డిజిటల్ వరల్డ్ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు జరిగిన పౌర హక్కుల సంఘం పోరాటంలో 5 వసంతాలు అనే సదస్సులో ఫాసిజాన్ని వ్యతిరేకిద్దాం, ప్రజాస్వామిక హక్కులకై పోరాడుదాం అనే అంశంపై పౌర హక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ క్రాంతి చైతన్య ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యునిపై మచ్చ, టెన్షన్లో శాస్త్రవేత్తలు, పెరిగిన ఉష్ణోగ్రతలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన టన్నెల్, చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సేల. జనసంద్రంగా మారిన సిద్ధం సభ, ప్రజల ముందు త్వరలో మేనిఫెస్టో, ఆకట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం. తిరుపతి ఫుట్పాత్ల ఆక్రమణలు, మెండుగా రాజకీయ పార్టీల ఆశీస్సులు. రోడ్లపై వ్యర్థాలు, ఆగ్రహించిన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, అధికారుల తీరుపై సీరియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.